ఏపీలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్ సమ్మె 3వ రోజుకు చేరింది. అసలు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ వెనుక కారణాలేంటి? బకాయిలే కాదు, ఇందులో మరో కోణం కూడా ఉందని తెలుస్తోంది. ఇంతకీ ఏంటా కోణం? నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్స్ ఎలా ఉన్నాయి? ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచాయి. 3 రోజులుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మె చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలు తప్ప ఉచిత ఓపీ సేవలు బంద్ చేశారు. 2000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు. వారంలోగా సమస్య పరిష్కరించాలని కోరారు. ఏపీలో ఆరోగ్యశ్రీ సమ్మెకు బకాయిలు ఒక కారణమైతే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ మరో కారణంగా తెలుస్తోంది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల చికిత్స ప్రతిపాదనతో స్కీమ్ తీసుకురాబోతోంది ఏపీ ప్రభుత్వం. మొత్తం 3257 చికిత్సలకు 6 గంటల్లో అనుమతి ఇవ్వాలని, అప్పుడే సబ్సిడీ ఇస్తామని కేబినెట్లో ఆమోదించారు. అయితే కొత్త హైబ్రిడ్ విధానంలో తమను భాగస్వాములను చేయాలి, స్టేక్ హోల్డర్స్ గా మార్చాలంటున్నారు ఆశా ప్రతినిధులు. రూట్ మ్యాప్ ఇవ్వడంతో పాటు ఇన్సూరెన్స్ ప్యాకేజ్ రేట్స్ తెలియజేయాలన్నారు. పాత డ్యూస్, రెండోది ఆపరేషనల్ ఇష్యూస్, మల్టిపుల్ థింగ్స్, తర్వాత రేషనలైజ్ ఆఫ్ ప్యాకేజెస్, తర్వాత ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చి ఈ యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో మా స్టేక్ హోల్డర్స్ పరంగా ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి అని మనవి చేసుకుంటూ జరిగింది. మా మనవి ఏంటి అంటే ఇది సేమ్గా దృష్టిలోకి తీసుకెళ్ళాలి అండ్ ఖచ్చితంగా కూడా ఆయన మాకు అండగా ఉంటారు అండ్ తొందరగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకొస్తారు, హాస్పిటల్ సపోర్ట్ చేస్తారు అన్న ఆశ మాకు ఉంది. ప్రభుత్వం చర్చలకు రావాలని కోరుతుంటే ముందు బకాయిల విడుదల తర్వాతే చర్చలు జరుపుతామని తేల్చి చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు. మరి ఈ సమ్మె ఎన్ని రోజుల వరకు వెళ్తుందో చూడాలి.